హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గుడ్డు పులుసు చేస్తున్నానండి. సమ్మర్లో అందరికీ నార్మల్గా ఏ వెజ్జీస్ అయినా నాన్ వెజ్ అయినా తినాలనిపించదు. ఇలా పుల్ల పుల్లగా ఏదైనా ఉంటేనే తినాలనిపిస్తుంది. సో మా ఇంట్లో కూడా అంతే, నేను అయినా అంతే. నేను ఎక్కువ మటుకు నాన్ వెజ్ తినను, ఓన్లీ నాన్ వెజ్లో ఎగ్గే తింటాను. కాబట్టి ఎక్కువ మటుకు నా కోసం అయితే ఎగ్ ప్రిపేర్ చేసుకుంటాను. పిల్లలకి వేరేది ఏదైనా చేస్తాను కానీ నాన్ వెజ్లో. ఈరోజైతే నేను ఎగ్ పులుసు చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం బాండి పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు వేసి ఆనియన్స్ అయితే చాలా సన్నగా తరుక్కోవాలండి. అప్పుడే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఇలా ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వేయాలి. ఫస్టే వేస్తే బాండికి అంతా అంటుకుపోయి సరిగ్గా రాదండి. అందుకే మిడిల్లో వేసాను నేను. ఇదంతా కలిసిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. చిన్నప్పుడు అయితే నేను చాలా ఇష్టంగా తినేదాన్ని. మా అమ్మమ్మ చేసి పెట్టేది. నాకైతే ఈ ఎగ్ పులుసు చాలా ఇష్టము. నాకు చింతపండుతో వేసి ఏదైనా ఇష్టమే. అది అలాగే నా పిల్లలకు కూడా ఇష్టమే. సో ఈరోజైతే నేను ఇలా చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు, ఇంకా ధనియాల పొడి, ఇంకా ఓల్ గరం మసాలా వేసాను. కారం కూడా సరిపడా వేసుకున్నాను. ఎక్కువ మటుకు కారం మా ఇంట్లో తినరు కాబట్టి కొద్దిగా తక్కువ వేసాను. సాల్ట్ వేసి అన్నీ వేసి తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 minutes ఉంచుకోవాలి. ఫస్టే వేసేసుకుంటే ఆనియన్స్ అంతా తీయగా వస్తాయి కాబట్టి మనం ఇలా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత నేను చింతపండు రసం వేసాను. చింతపండు రసం వేసి కొన్ని వాటర్ పోసేసి అందులోని మనము బాయిల్డ్ ఎగ్స్ కొంచెం కట్స్ పెట్టుకొని వేయాలండి. దాంట్లో ఈ పులుపు అంతా వెళ్ళి ఎగ్ టేస్ట్ బాగా వస్తుంది. ఎగ్స్ అన్నీ వేసేసుకొని ఇలా వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ ఇలా వేసిన తర్వాత కొంచెం మంచిగా కలిపేసుకోవాలి. మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో కింద కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అందరు ఇష్టంగానే తింటారు, ఒక మా ఆయన తప్ప. ఆయనకి ఎక్కువ పులుపు అంటే ఇష్టం ఉండదు. అందుకే ఆయన ఒక్కరోజు మందం అయితే తింటాడులేండి. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ అంతా ఇలా పైకి వస్తే కర్రీ బాగా వచ్చినట్టు. ఇలా చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా వేడివేడిగా చేసుకొని అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూస్తేనే నోరూరుతుంది కదండి. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళైతే బ్యాచిలర్స్కి అయితే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. తొందరగా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. అంత అయిపోయిన తర్వాత ఇలా అన్నం వేసుకొని తినడం అనేది ఇంకా బాగుంటుంది. నేనైతే ఇలానే తింటాను, చాలా బాగా వస్తుంది. మీకు ఎవరికైనా ఇలా అలవాటు ఉన్నదా కామెంట్ చేయండి. నాకైతే ఇలా అయితే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి ఇంతే. కొద్దిగా కర్రీ ఉన్నా లాస్ట్లో తింటాను. ఓకే, బాయ్.